గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: గింజలు తీసేసిన ఖర్జూరపు పళ్ళు 500 గ్రాములు, జీడిపప్పులు 30 గ్రాములు, బాదం పప్పులు 40 గ్రాములు, పిస్తా పప్పులు 50 గ్రాములు, కర్బూజా గింజలు 30 గ్రాములు, గసగసాలు 1 టేబుల్ స్పూను, తినే జిగురు 1 టేబుల్ స్పూను, యాలక్కాయలు 8, జాజికాయ, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఖర్జూరపు పళ్ళ గురించి చూద్దాం. ఖర్జూరపు పళ్ళని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సర్ గ్రైండర్ ఉపయోగించి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే ఇదే ఖర్జూరపు పళ్ళని ఫుడ్ ప్రాసెసర్లో చాపర్ బ్లేడ్ని ఉపయోగించి కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు. జీడిపప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదే రకంగా పిస్తా పప్పుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పుల్ని చాకుని ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టెక్స్చర్ వస్తుంది. మిక్సర్ గ్రైండర్ని ఉపయోగించి కానీ లేదా ఫుడ్ ప్రాసెసర్ని ఉపయోగించి కానీ వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంత కాదన్నా సహం పైన పొడి అయిపోతుంది. కాబట్టి చాకుతోనే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. యాలక్కాయల్ని రోట్లో వేసుకుని ఒకసారి దంచి వాటి పై పెచ్చులు తీసేసి ఆ యాలక్కాయల గింజల్ని మెత్తగా పొడి చేసుకోండి. ఈ రకంగా తయారు చేసుకున్న పొడిని 1 టీ స్పూన్ కొలిచి పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. జాజికాయని గ్రేటర్ ఉపయోగించి ఫైన్గా గ్రేట్ చేసుకుని 1/2 టీ స్పూన్ కొలుచుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో గసగసాలని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించుకున్న గసగసాలని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే చల్లారతాయి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని తినే జిగురుని వేసి వేయించండి. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటే కాసేపు అయ్యేసరికి ఇవి పూర్తిగా విచ్చుకుంటాయి. అన్ని ముక్కలును ఈ రకంగా విచ్చుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వేళ్ల మధ్య పట్టుకుని నలిపి పొడి చేసుకోండి. కుదరని పక్షంలో వీటిని రోట్లో వేసుకుని దంచి కూడా మెత్తగా పొడి చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తినే జిగురు పొడిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకుడులో మరొక టేబుల్ స్పూను నెయ్యి వేసి అందులో జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, పిస్తా పప్పుల ముక్కలు, కర్బూజా గింజలు ఇవన్నీను వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించండి. కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా వేగుతాయి. ఇలా కర్బూజా గింజలు చిటపటమంటూ శబ్దం చేసేదాకా వేయించుకుని అందులో కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరపు పళ్ళని వేసుకోండి. అంతాను కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న గసగసాలు, యాలక్కాయల పొడి, జాజికాయ పొడి, అలాగే పొడి చేసి పెట్టుకున్న తినే జిగురు ఇవన్నీను వేసి బాగా కలపండి. అంతాను ఒకే మిశ్రమం అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ రకంగా ముద్దలాగా వచ్చేదాకా కలుపుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలోకి వేసుకుని పరిచారంటే త్వరగా చల్లారుతుంది. ఈ మిశ్రమం కొద్దిగా వెచ్చగా ఉండంగానే వేళ్లతో పిండి తడిపినట్టు బాగా కలపండి. ఈ రకంగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని 3 భాగాలుగా చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక భాగాన్ని
చేతుల మధ్యకి తీసుకుని పొడుగ్గా సిలిండర్ షేప్లో తయారు చేసుకోండి. ఇదే రకంగా మిగిలిన 2 భాగాలని కూడా సిలిండర్ షేప్లో ఈవెన్గా వచ్చేటట్టుగా చేసుకోండి. ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని దాని మీద సిలిండర్ షేప్లో చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టుకుని ఫాయిల్తో ముయ్యండి. ఈ మిశ్రమాన్ని ఫాయిల్లో టైట్గా చుట్టండి. అంచుల దగ్గర నొక్కి ఈ బొమ్మలో చూపించిన విధంగా తిప్పుకోండి. ఇదే రకంగా రెండో వైపును కూడా తిప్పుకుని టాఫీలాగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈ మిశ్రమాన్ని పెట్టుకుని చేత్తో అదుముతూ రోల్ చేశారంటే ఫాయిల్ లోపలున్న ఖర్జూరం ముద్ద ఈవెన్ షేప్లోకి వస్తుంది. ఎగుడు దిగుడుగా కాకుండా ఈవెన్గా రావటానికి ఈ రకంగా ఫాయిల్ చుట్టుకుని రోల్ చేసుకోవాలి. ఇదే రకంగా మిగిలిన 2 ముద్దల్ని కూడా ఫాయిల్లో చుట్టుకోండి. ఇప్పుడు ఈ 3 రోల్స్ని ఫ్రిడ్జ్లో 4 గంటల పాటు పెట్టుకున్నారంటే అవి ముక్కలు కొయ్యటానికి అనువుగా గట్టిపడతాయి. 4 గంటల తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి జాగ్రత్తగా ఈ ఫాయిల్ని తీయండి. ఈ ఫాయిల్ తీయటం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఖర్జూరం ముద్ద స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈ ఫాయిల్ దానికి అంటుకుని కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ రుచి కూడా అంతగా బాగుంటుంది కాబట్టి ఈ కష్టం పడక తప్పదు. ఇలా 3 ముద్దలకి ఫాయిల్ని తీసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. ఒక రోల్ని తీసుకుని కావలసిన థిక్నెస్లో చాకుతో కట్ చేసుకోండి. అంతే, చూస్తున్నారు, డ్రై ఫ్రూట్స్ బర్ఫీ తయారైపోయింది. ఇదే రకంగా ఖర్జూరపు పళ్ళ బదులు అత్తిపళ్ళని వేసుకుంటే అంజీర్ బర్ఫీ తయారవుతుంది. చూశారు, ఎంతో సింపుల్గాను తేలిగ్గాను తయారైపోయే ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ పండగలు పార్టీలకే కాకుండా ఇంట్లో ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.